ఫస్ట్ మొదటి హరిహరాయల యొక్క హోయసాల రాజ్య ఆక్రమణ అన్నమాట. హోయసాల రాజ్య ఆక్రమణ అన్నమాట. హోయసాల రాజ్య ఆక్రమణ అన్నమాట. రెండోది నెల్లూరు మండలంలోని ఉదయగిరి దుర్గం ఆక్రమణ. ఉదయగిరి దుర్గం యొక్క ఆక్రమణ. నెక్స్ట్ మూడోది మొదటి హరిహరుని కదంబ రాజ్య ఆక్రమణ. హోయసాల రాజ్యాక్రమణ, నెల్లూరు మండలంలోని ఉదయగిరి దుర్గం యొక్క ఆక్రమణ. సో నెక్స్ట్ మొదటి హరిహరాయల యొక్క కదంబ రాజ్యాక్రమణ అనమాట. ఓకే. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి బహుమనీలతో వైరం అనమాట. నాలుగోది బహుమనీలతో వైరం. మొదటి హరిహరుడు బహుమనీలతో ఆయనకు వైరం. బహుమనీలతో ఆయనకు ఉన్నటువంటి వైరం ఏంటి? ఓకేనా. నెక్స్ట్ సో మొదటి హరిహరాయలు మధుర ఆక్రమణ అనమాట. మధుర దండయాత్ర అనమాట. మధుర దండయాత్ర. నెక్స్ట్ హరిహరుని ఆస్థాన మంత్రులు, సారీ అండి, నీకు ఆల్రెడీ సమకాలిక పాలకులు చెప్పుకున్నాను. రాష్ట్ర పాలకులు మొత్తం 8 టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఈ 8 టాపిక్స్ నేర్చుకుంటే అక్కడికి హరిహరాయలు కంప్లీట్ అవుతుంది. ఒకటి ఏంటంటే చూడండి, మీకు ఆల్రెడీ లొకేషన్ చెప్పినాను చూడండి. ఇక్కడ మధుర అంటే ఇది. సో చూడండి, 1 హోయసాల రాజ్యాక్రమణ, 2 ఉదయగిరి దుర్గాక్రమణ, నెక్స్ట్ తర్వాత కదంబ రాజ్యాక్రమణ, నెక్స్ట్ తర్వాత వచ్చి బహుమని రాజ్యాక్రమణ, నెక్స్ట్ తర్వాత మధుర ఆక్రమణ కూడా. అక్కడికి 5 అవుతుంది, 5 అటాక్స్ అనమాట. ఈ 5 ఆక్రమణ నేర్చుకుంటే అక్కడికి మ్యాక్సిమం మీకు మొదటి హరిహరాయల మీద ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో నీకు సమకాలిక రాజులు తెలుసు, పైన ఎవరున్నారు, ఈ మధ్యలో ఎవరున్నారు, ఇక్కడ ఎవరున్నారు తెలుసు. ఓకేనా. సో వాళ్ళ యొక్క తమ్ముళ్ళు ఎవరెవరు ఉన్నారు, మొత్తం నలుగురు ఏ ప్రాంతాల మీద అధిపతులు చేశారో కూడా తెలుసు. ఓకేనా. ఆ అధిపతులు చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ ఆక్రమణలు కంప్లీట్ కావాలన్నమాట. ఓకేనా. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత సో వాళ్ళని తీసుకొచ్చి వాటి మీద పెట్టి, ఇప్పుడు ఎగ్జాంపుల్ హోయసాల రాజ్య ఆక్రమణ ఉంది. ఈ హోయసాల రాజ్య ఆక్రమణ చేసింది ఎవరి కాలం? ఈ హోయసాల రాజ్య ఆక్రమణ జరిగింది ఎవరి కాలంలో? మొదటి హరిహరాయల కాలం. కానీ ఆయన వెళ్ళాడు, ఆయన కమాండర్గా మొదటి బుక్కరాయలు వెళ్తాడు అనమాట. మొదటి బుక్కరాయలు వెళ్ళి హోయసాల రాజ్యాన్ని ఆక్రమించడం జరుగుతుంది. ఫస్ట్ హోయసాల రాజ్యంలో ఒక 2 ప్రాంతాలను ఆక్రమిస్తారు. నెక్స్ట్ సెకండ్ టైం వెళ్ళి కొన్ని ప్రాంతాలను ఆక్రమిస్తారు. నెక్స్ట్ థర్డ్ టైం వెళ్ళి పూర్తిగా దాన్ని ఆక్రమించి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం విలీనం చేయడం జరుగుతుంది. వెంటనే మొదటి హరిహరాయలు ఏం చేస్తారంటే హోయసాల రాజ్యాన్ని ఒక రాష్ట్రంగాను ఒక సీమగాను దాన్ని ఏర్పాటు చేసి దాని మీద అధిపతిగా మండలేశ్వరుడుగా తన తమ్ముడైనటువంటి మొదటి బుక్కరాయలు నియమించడం జరుగుతుంది అనమాట. అది మనం జరిగిన తర్వాత సో ఆ ప్రాంతం మీద అధిపతి ఎవరు ఉన్నారు అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. అది ఇప్పుడు చూడండి, హోయసాల రాజ్య ఆక్రమణ. ఫస్ట్ ఇది ఏంటంటే హోయసాల రాజ్య ఆక్రమణ. హోయసాల రాజ్య ఆక్రమణ. హోయసాల రాజ్య ఆక్రమణ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది తుంగభద్ర అన్నది అనుకుందాం. ఇప్పుడు విజయనగర రాజు ఇక్కడ ఉన్నాడు, హోయసాల రాజ్యం ఇది ఇక్కడ ఉంది అనుకుందాం. ఇదేమో విజయనగర సామ్రాజ్యం, ఇదేమో హోయసాల రాజ్యం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? మొదటి హరిహరుడు ఉన్నాడు, హరిహర. ఇక్కడ ఎవరున్నారు? 3వ వీరబల్లాలు ఉన్నాడు, 3వ వీరబల్ల. 3వ వీరబల్లాలుడు. ఇక్కడ 3వ వీరబల్లాలుడు, ఇక్కడ మొదటి హరిహరాయలు. ఇప్పుడు ఈ మొదటి హరిహరాయల యొక్క లక్ష్యం ఏంది? సో ఎలాగైనా సరే ఈ రాజ్యం మీద దాడి చేయాలని చెప్పేసి, ఓకేనా, హోయసాల రాజ్యాన్ని ఆక్రమించాలంటాడు. ఆ విధంగా తొలిసారిగా
1336 ఓకేనా 1336లో ఎవరు మొదటి బుక్కరాయలి నాయకత్వంలోని మొదటి హరిహరుని సైన్యాలు అన్నమాట. సో ఇక్కడ సైన్యాలు ఎవరివి? రాజు. ఓకేనా, ఆ సైన్యాలు మొదటి హరిహర రాయలు అనేటువంటి రాజు యొక్క సైన్యాలకు సైన్యాధిపతి ఎవరంటే తన తమ్ముడైనటువంటి మొదటి బుక్కరాయలే అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటాం 1336లో మొదటి బుక్కరాయలి నాయకత్వంలోని ఓకేనా 1336 సంవత్సరంలో మొదటి బుక్కరాయలి నాయకత్వంలోని మొదటి హరిహరుని సైన్యాలు ఓకేనా మొదటి హరిహరుని సైన్యాలు ఏ రాజ్యం మీద దాడి చేశాయి? సో ఇక హోయసాల రాజ్యం మీద దాడి చేశాయి అన్నమాట. హోయసాల రాజ్యంపై దాడి చేశాయి అన్నమాట. దాడి చేసి ఏం చేశాయంటే హోయసాల రాజు అయినటువంటి ఎవరైనా మూడవ వీర బల్లాలుడు అన్నమాట. మూడవ వీర బల్లాలుడిని ఓడించేసాయి అన్నమాట. ఓడించి హోయసాల రాజ్యంలో ఉన్నటువంటి ఏ ప్రాంతాలను ఆక్రమించాడు? ఎవరు? ఈ హోయసాల రాజ్యంలో నుంచి ఈ బుక్కరాయలు ఏ ప్రాంతాలను ఆక్రమించాడు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ఒకటి వచ్చేసి కొంకణం అనమాట. మొదటిది ఏంటంటే కొంకణం అనే ప్రాంతాన్ని, రెండోది దక్షిణ కానరా అంటాం. దక్షిణ కానరా అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొదటిసారిగా మొదటి హరిహర రాయలు రాజుగా ఉన్న సమయంలో అతని సోదరుడు అయినటువంటి మొదటి బుక్కరాయల నాయకత్వంలోని సో మొదటి హరిహర రాయలు సైన్యాలు అంటే విజయనగరంలో యొక్క సైన్యాలు మొదటి బుక్కరాయల నాయకత్వంలో వెళ్ళి 1336 సంవత్సరంలోనే ఏం జరిగిందంటే సో హోయసాల రాజ్యం మీద దాడి చేసి మూడవ వీరబల్లాలను ఓడించి మూడవ వీరబల్లాల యొక్క ఆధీనంలోని హోయసాల రాజ్య భూభాగాల్లో సో కొంకణం ప్రాంతాన్ని, దక్షిణ కానరా అనే ప్రాంతాలు రెండింటిని ఆక్రమించి విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మొదటి బుక్కరాయలు. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఏమైందంటే 1339 సంవత్సరంలో ఓకేనా ఇదే మొదటి బుక్కరాయల నాయకత్వంలోని మొదటి హరిహరుని సైన్యాలు ఏం చేశాయి? మళ్ళీ హోయసాల రాజ్యం మీద దాడి చేశాయి. హోయసాల రాజ్యంపై దండయాత్ర చేశాయి. సో అప్పుడు పాలకుడు కూడా మళ్ళీ ఎవరున్నారు? మూడవ వీరబల్లాలుడు ఉన్నాడు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఈ మూడవ వీరబల్లాలను ఓడించి మళ్ళీ ఓడిపోయాడు. మూడవ వీరబల్లాలు ఓడించి ఈ బుక్కరాయలు హోయసాల రాజ్యం నుంచి సో ఏ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది అంటే సో ఇక్కడ మూడో ప్లేస్గా కోలార్ అని చెప్పొచ్చు అనమాట. కోలార్ మైన్స్ అంటాం కదా. సో బాగా ఫేమస్ కదా కోలార్. సో కర్ణాటకలో కోలార్ ఉంది కదా. ఆ కోలార్ అనేది సో మొదటి బుక్కరాయలు ఓకేనా మొదటి బుక్కరాయల నాయకత్వంలో వెళ్ళినటువంటి విజయనగరుల సైన్యం ఓకేనా హోయసాల రాజ్యం మీద దాడి చేసి మూడవ వీరబల్లాలని ఓడించి 1339లో సో వాళ్ళ ఆధీనంలోని కోలారు ప్రాంతాన్ని రెండవ దండయాత్రలో భాగంగా సో ఆక్రమించడం జరిగింది. అంటే ఇక్కడ హోయసాల రాజ్యం పూర్తిగా ఆక్రమణ జరగలేదు. కేవలం కొంకణం అనే ప్రాంతాన్ని ఆక్రమించారు, దక్షిణ కానరా అనే ప్రాంతాన్ని ఆక్రమించారు, నెక్స్ట్ కోలార్ అనే భూభాగాలను ఆక్రమించడం జరిగింది అనమాట. నెక్స్ట్ తర్వాత సో ఇంకేం జరిగిందంటే నెక్స్ట్ స్టెప్లో మనకు 1341 ఇప్పుడు 1341లో ఏం జరిగిందంటే ఓకేనా ఇప్పుడు ఇక్కడ మూడవ వీరబల్లాలు ఉండగా సో ఇక్కడ వచ్చేసి మనకి ఏముంటుందంటే మధురా రాజ్యం ఉంటుంది. మధుర ఓకేనా. ఈ మధురాను కూడా సుల్తాన్లు పరిపాలిస్తూ ఉంటారు ముస్లింలు ఓకేనా. మధురా సుల్తాన్లని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఈ మధురా సుల్తానుకు ఈ మూడవ వీరబల్లాలకు మధ్య యుద్ధం జరుగుతుంది అనమాట. ఇప్పుడు 1341లో ఓకేనా. సో ఇక్కడ 1341లో ఎవరెవరికి యుద్ధం జరిగింది? మూడవ వీరబల్లాలుడు మధురా సుల్తాన్లకి మధ్య సో యుద్ధం జరిగింది అనమాట. ఈ యుద్ధంలో సో ఏమైపోయాడు? మూడవ వీరబల్లాలుడు మరణించాడు అనమాట. సో కాబట్టి 1341లో మూడవ వీరబల్లాలుడు మరణించాడమ్మా ఓకేనా. సో 1341లో మూడవ వీరబల్లాలుడు మరణించడం జరిగింది అనమాట. ఓకేనా. సో దానికంటే ముందు ఇక్కడ ఏమవుతుందంటే 1340వ సంవత్సరంలో ఓకేనా యాక్చువల్గా దీనికి సంబంధం లేదు హోయసాల రాజ్యానికి. 1340 సంవత్సరంలో మొదటి బుక్కరాయలు ఏం చేస్తారంటే మొదటి బుక్కరాయలు పెనుగొండను ఆక్రమించడం జరిగింది అనమాట.
సో ఈ పెనుగొండను ఆక్రమించి పెనుగొండకు సమీపంలో ఒక తటాకాన్ని చెరువును తవ్వించాడు. దాని పేరే సిరుమేరు తటాకం అంటాం. సిరుమేరు తటాకం అనేటువంటి చెరువును తవ్వించడం జరిగింది. పెనుగొండకు సమీపంలో సిరుమేరు తటాకాన్ని 1340వ సంవత్సరంలో పెనుగొండ అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించాడు. పెనుగొండ దుర్గాన్ని ఆక్రమించాడు. పెనుగొండ దుర్గానికి సమీపంలో సిరుమేరు తటాకం అనేటువంటి చెరువును తవ్వించిన వాడు కూడా మొదటి బుక్కరాయలే. కానీ ఇక్కడ తవ్వించింది, ఈ సిరుమేరు తటాకాన్ని తవ్వించింది మొదటి బుక్కరాయలు, పెనుగొండను ఆక్రమించింది మొదటి బుక్కరాయలు. కానీ ఇవి జరగడం అనేది ఎవరి కాలంలో జరిగాయంటే మొదటి హరిహర రాయల కాలంలో జరిగాయని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో అది ఒకటి. అంటే ఇక్కడ ఈ యుద్ధం అయిపోయిన తర్వాత వెనువెంటనే ఈయన సో ఏ యుద్ధానికి వెళ్ళిపోయాడు, ఇక్కడ పెనుగొండను ఆక్రమించడానికి వెళ్ళాడు. అంటే ఇక్కడ బుక్కరాయలు ఫస్ట్ ఏ ప్రాంతాన్ని ఆక్రమించాడు చెప్పండి? ఫస్ట్ వచ్చేసి కొంకణం అనే ప్రాంతాన్ని ఆక్రమించాడు. రెండవసారి దక్షిణ కానరాను ఆక్రమించడం జరిగింది. సో మూడవది ఏంటంటే కోలార్ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత పెనుగొండను ఆక్రమించడం జరిగింది. పెనుగొండ వచ్చేసి 1340లో జరిగింది. కోలార్ వచ్చేసి 1339లో జరిగింది. సో ఇది వచ్చేసి రెండు వచ్చేసి 1336లో ఆక్రమించడం జరిగింది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఏమైపోయింది, 1341 సంవత్సరంలో వీళ్ళిద్దరికీ సంఘర్షణ జరిగింది. ఈ సంఘర్షణలో అనుకోకుండా మూడవ వీరబల్లాలుడు అనేవాడు 1341లో మరణించడం జరిగింది అన్నమాట. సో మరణించిన వెంటనే, ఈ మూడవ వీరబల్లాలుడు మరణించిన వెంటనే ఇక్కడ రాజు మార్పు జరిగాడు. ఇక్కడ ఎవరు వచ్చారు? 4వ వీరబల్లాలుడు వచ్చాడు. 4వ వీరబల్లాలుడు. సో 4వ వీరబల్లాలుడు వచ్చాడు. ఈయనకంటే బలహీనుడు అని చెప్పొచ్చు అనమాట. సో బలహీనుడు అంటే బలహీనమైనటువంటి రాజుగా సో మనం గమనించవచ్చు అనమాట. సో కాబట్టి వీరబల్లాలుడు మరణించిన తర్వాత వచ్చినటువంటి హోయసాల రాజు ఇంకా బలహీనుడు అని చెప్పొచ్చు అనమాట. అతని బలహీనతను గుర్తించినటువంటి మొదటి హరిహర రాయలు మళ్ళీ 1346లో మళ్ళీ మొదటి బుక్కరాయలను పంపిస్తాడు అనమాట. ఓకేనా. మొదటి బుక్కరాయల్ని, సో బుక్కరాయల నాయకత్వంలోని సైన్యాలను, ఓకేనా, మొదటి బుక్కరాయల నాయకత్వంలో మొదటి హరిహరుని యొక్క సైన్యాలు మళ్ళీ ఏ రాజ్యం మీద దాడి చేస్తాయి? హోయసాల రాజ్యం మీద దాడి చేస్తాయి అనమాట. హోయసాల రాజ్యం మీద దాడి చేసి హోయసాల పాలకుడైనటువంటి, ఓకేనా, సో 4వ వీరబల్లాలుని ఓడించి, ఓకేనా, ఆ 4వ వీరబల్లాలుని వధించి ఆ హోయసాల రాజ్యం అంతా తీసుకెళ్లి సో యొక్క విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. ఆ లెక్కన హోయసాల రాజ్య ఆక్రమణ కోసం చూడండి, ఫస్ట్ వచ్చేసి 1336లో 2 ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది. కొంకణము, సౌత్ కానరా, ఓకేనా. నెక్స్ట్ తర్వాత 1339లో సో ఇక్కడ కోలార్ అనేటువంటి ప్రాంత ఆక్రమణ జరిగింది. నెక్స్ట్ తర్వాత 1340లో సో ఏం జరిగిందంటే పెనుగొండ ఆక్రమణ జరిగింది. అక్కడ మొదటి బుక్కరాయలు దీన్ని ఆక్రమించారు. మొదటి బుక్కరాయలు దీనికి సమీపంలో సిరుమేరు తటాకాన్ని తవ్వించడం జరిగింది. 1341లో సో ఇక ఎవరికి, ఈ యొక్క హోయసాల పాలకుడు 3వ వీరబల్లాలునికి, నెక్స్ట్ తర్వాత అక్కడ కింద ఉన్నటువంటి మధురా సుల్తాన్లకు జరిగిన యుద్ధంలో మధురా సుల్తాన్ల చేత 3వ వీరబల్లాలుడు మరణించాడని చెప్పొచ్చు. నెక్స్ట్ వెంటనే సో ఇక్కడ 1341లోనే ఏమైంది, ఇక్కడ 3వ వీరబల్లాలుడు స్థానంలో పాలకుడుగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే సో 4వ వీరబల్లాలుడు. కాబట్టి ఆ 4వ వీరబల్లాలుడు అనేటువంటి వ్యక్తి 1341లో సింహాసనాన్ని అధిష్ఠించాడు, 4వ వీరబల్లాలుడు. సో వెంటనే ఇతని యొక్క బలహీనతను గుర్తించిన మొదటి హరిహర రాయలు మొదటి బుక్కరాయల నాయకత్వంలో కొన్ని సైన్యాలను ఏం చేస్తారంటే సో ఈ ప్రాంతం మీద పంపిస్తారు, ఏదో ఈ యొక్క హోయసాల రాజ్యం మీద. ఆ విధంగా 1346లో హోయసాల రాజు 4వ వీరబల్లాలునికి మొదటి బుక్కరాయలకు సైన్యాలకు జరిగినటువంటి యుద్ధంలో సో 4వ వీరబల్లాలుడు మరణించాడు. దాంతో ఈ హోయసాల రాజ్యం అంతా ఎవరి యొక్క వశమైపోయింది? సో విజయనగరం యొక్క వశమైపోయింది అనమాట. సో కాబట్టి విజయనగర రాజ్యంలో ఈ యొక్క మొత్తానికైతే ఎక్కడ విలీనం అయిపోయింది? విజయనగర సామ్రాజ్యంలో ఒక పార్ట్ అయిపోయింది అనమాట. ఇది హోయసాల రాజ్యం. ఈ హోయసాల రాజ్యానికి సో ఈ ఆక్రమించిన ప్రాంతాన్ని దీన్ని మనం సీమల అనేటువంటి పేరు పెడతారు. అంటే ఇది ఒక సీమ. సో వాళ్ళ రాజ్యంలో ఇది ఒక సీమ లేదా ఇది ఒక రాష్ట్రంగా ఏర్పడింది అనమాట. సో ఈ రాష్ట్రంపై అధిపతిగా ఎవరిని నియమించడం జరిగింది? మొదటి బుక్కరాయలను నియమించడం జరిగింది. అంతే, ఏం లేదు. ఇక్కడ ఎగ్జామ్లో మీకు బుక్లలో ఇదంతా కథ క్లారిటీ ఉండదు మీకు బుక్స్లలో. ఓకేనా. సో కాబట్టి నేను అంతా కంపేర్ చేసుకొని చెప్పడం వల్ల మీకు ఇది ఈజీగా అనిపిస్తూ ఉంది. కానీ సో మామూలుగా బుక్లో ఇంత క్లారిటీ ఉండదు, అక్కడక్కడ ఒక పాయింట్ ఉందన్నమాట. ఓకేనా. దాన్ని అంతా ఒక చోటికి తీసుకురావడం వల్ల మనకు అర్థమైంది ఈ కాన్సెప్ట్. ఓకేనా. సో ఓకే, ఇది
మనకి ఏది హోయసాల రాజ్యాక్రమణ. సో హోయసాల రాజ్యాక్రమణ ఎప్పుడు పూర్తయిందని చెప్పొచ్చు 1346 అనమాట. ఓకేనా. సో కానీ స్టార్ట్ చేసింది ఎప్పుడు, దండయాత్రలు జరిగింది 1336లో ఒకసారి, 1339లో ఒకసారి, నెక్స్ట్ 1346లో ఒకసారి, 3 సార్లు. ఓకేనా. 1340లో మనకి ఎక్కడ దేని మీద దండయాత్ర చేశారు, పెనుగొండ మీద. పెనుగొండకు సమీపంలో పెనుగొండ దుర్గాన్ని ఆక్రమించారు. దానికి సమీపంలో మొదటి బుక్కరాయలు, ఓకేనా, మొదటి బుక్కరాయలు వచ్చి సిరుమేరు తటాకాన్ని తవ్వించడం జరిగింది అనమాట. ఓకేనా. ఇది ఒక సంఘటన అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ రాష్ట్రంపై అధిపతి అన్నాం కదా, అధిపతి పేరు మండలేశ్వరుడు. అందుకే ఇక్కడ రాష్ట్ర పాలకులను ఏమనిపిస్తామంటే, విజయనగర సామ్రాజ్యంలో రాష్ట్ర పాలకులను ఏమనిపిస్తామంటే మండలేశ్వరులు అంటాం అనమాట. ఓకేనా. సో రాష్ట్ర పాలకులను మండలేశ్వరులు అనిపిస్తాం అనమాట. ఓకేనా. అది సో రాష్ట్రాలను ఏమనిపిస్తామంటే సీమలు అనిపిస్తాం అనమాట. సీమలపై అధిపతులను మండలేశ్వరులు అనిపిస్తాం అనమాట. ఓకేనా. సీమలని మండలాలని ఇలా పిలుస్తాం అనమాట. అది నెక్స్ట్ తర్వాత రెండవది చూడండి. ఇక్కడ నెల్లూరు రెండవది అర్థమవుతుందా, ఫస్ట్కి ఏమైనా ఉందా? అర్థమవుతుందా? శివకుమార్ ఫాస్ట్ ఏమైనా ఉందా క్లాస్? ఓకే ఓకే, ఫాస్ట్ ఏం లేదు కదా. నెక్స్ట్ రెండోది వచ్చేసి నెల్లూరు మండలంలోని ఓకేనా, నెల్లూరు మండలంలోని ఉదయగిరి దుర్గాక్రమణ. ఉదయగిరి దుర్గమే చూడండి, ఇక్కడ ఉదయగిరి దుర్గం అనేది గిరిదుర్గం అనమాట. అదే మీకు విజయనగరం కూడా గిరిదుర్గమే అనమాట. గిరుల మీద నిర్మించిన దుర్గం, లేదా దుర్గం అంటే కోట, ఒక కొండ మీద కోట, లేకపోతే మైదానంలో కోట, నదుల మధ్య అదే నీళ్ళ మధ్య కోట, లేకపోతే అడవుల మధ్య కోట. అడవుల మధ్య ఉంటే దాన్ని వనదుర్గం అంటాం, అదే భూమి మీద ఉంటే స్థలదుర్గం అంటాం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత అదే గిరి మీద ఉంటే గిరిదుర్గం అంటాం అనమాట. స్థలదుర్గం, గిరిదుర్గం, వనదుర్గం, జలదుర్గం అంటాం. జలదుర్గం అలా చతుర్విధ దుర్గాలు ఉంటాయి అనమాట. చతుర్విధ దుర్గాల్లో గిరిదుర్గం ఒకటి అని చెప్పచ్చు. ఉదయగిరి అనేది ఒక గిరిదుర్గము, అంటే కొండ మీద నిర్మించబడినటువంటి కోట అని అంటాం అనమాట. సో నెల్లూరు మండలంలో ఉంటుంది ఇది. నెల్లూరు మండలం ఇక్కడ చూడండి. మళ్ళీ ఫస్ట్ అటాక్ అయిపోయింది కదా, మనం ఇప్పుడు రెండోది చూద్దాం. ఇక్కడ విజయనగర సామ్రాజ్యం, ఇక్కడ ఉన్నటువంటిది, ఇక్కడ ఇది హోయసాల రాజ్యం కంప్లీట్ చేసుకున్నాం మనం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇది ఉదయగిరి రాజ్యం. ఉదయగిరి రాజ్యం ఉదయగిరి దుర్గం. ఇది ఏ మండలంలో ఉందంటే నెల్లూరు మండలంలో. నెల్లూరు మండలానికి హెడ్ క్వార్టర్ అనమాట. మండలానికి హెడ్ క్వార్టర్ లేదా రాజధాని ఏంటంటే ఉదయగిరి దుర్గం అని అనుకోవాలి. ఇక్కడ మొదటి హరిహర రాయలు అనమాట. ఫస్ట్ దండయాత్రకు నాయకత్వం వహించింది అంటే మొదటి బుక్కరాయలు అని చెప్పచ్చు. మొదటి బుక్కరాయలు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ రెండవ దండయాత్ర, ఇది రెండవది. సో ఇప్పుడు నెల్లూరు దండయాత్ర ఎవరి యొక్క నాయకత్వంలో జరుగుతూ ఉంది? మొదటి బుక్కరాయల నాయకత్వంలో జరుగుతుంది. మొదటి బుక్కరాయలు నాయకత్వంలో జరుగుతుంది. మొదటి బుక్కరాయల యొక్క నాయకత్వంలోనే రెండవ దండయాత్ర కూడా జరుగుతుంది. మొదటి బుక్కరాయల, కానీ మొదటి బుక్కరాయల నాయకత్వంలో జరుగుతున్న సైన్యానికి సో హెల్ప్ చేసింది ఎవరు? సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి ఎవరంటే సామన మాధవాచార్యులు అనమాట.
సామన మాధవాచార్యులు అన్నమాట. సామన మాధవాచార్యుల యొక్క సహాయంతో సామన మాధవాచార్యుల యొక్క సహాయంతో మొదటి బుక్కరాయలు ఏం చేశాడంటే సామన మాధవాచార్యుల యొక్క సహాయంతో సో ఏ ప్రాంతం మీద దాడి చేశాడు? ఉదయగిరి, నెల్లూరు మండలంలోని ఉదయగిరిపై దండయాత్ర చేశాడు. సో ఉదయగిరిపై దండయాత్ర చేశాడు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఉదయగిరిపై దండయాత్ర చేసి ఇతని యొక్క సహాయంతో ఉదయగిరి దుర్గమును ఆక్రమించడం జరిగింది. ఎప్పుడు? 1343లో. ఓకేనా? 43 అంటే ఇక్కడ 1346 ఇక్కడ చెప్పాం కదా మనం. 1336 నెక్స్ట్ 1339 నెక్స్ట్ తర్వాత 1340లో ఉదయగిరి 1340లో పెనుగొండ ఆక్రమణ అని చెప్పాము. పెనుగొండ ఆక్రమణ. నెక్స్ట్ 1339లో కోలార్ ఆక్రమణ అని చెప్పాము. నెక్స్ట్ తర్వాత కొంకణం, నెక్స్ట్ దక్షిణ కానర అనే ప్రాంతాలు అని చెప్పుకున్నాం కదా. సో అలా ఇప్పుడు 1343లో 41లో ఏం జరిగింది? సో ఇక్కడ మూడో వీరబల్లాలుడి మరణం 1341లో. సో మనం ఇక్కడ హోయసల పాలకుడు మారడం అంటే నాలుగో వీరబల్లాలుడు రావడం, ఇక్కడ మూడో వీరబల్లాలుడు మరణించడం. నెక్స్ట్ 1343లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ఉదయగిరి మీద దండయాత్ర చేయడం. ఓకేనా? ఉదయగిరి దండయాత్ర చేసినప్పుడు ఉదయగిరి దుర్గ ఆక్రమణలో భాగంగా మొదటి బుక్కరాయల సైన్యాలకు నాయకత్వం వహించింది ఎవరంటే మొదటి బుక్కరాయల సైన్యాలకు సహాయం చేసింది ఎవరంటే సామన మాధవాచార్యుల యొక్క సహకారంతోనే మొదటి బుక్కరాయల యొక్క సైన్యాలు ఉదయగిరి దుర్గాన్ని ఆక్రమించడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ దుర్గాన్ని ఆక్రమణ ఎప్పుడు కంప్లీట్ అయింది? 1343లో. సో వెంటనే ఇది నెల్లూరు మండలం కదా. ఈ నెల్లూరు మండలంపై అధిపతిగా ఎవరిని నియమించాడంటే మొదటి బుక్కరాయలు, అంటే మనకి మొదటి హరిరాయలు, మొదటి బుక్కరాయల నాయకత్వంలో సో ఈ ప్రాంతాన్ని ఆక్రమించినప్పటికీ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి పాలకుడుగా మొదటి బుక్కరాయలు నియమించబడ్డాడు కాబట్టి రెండోసారి ఆక్రమించినటువంటి నెల్లూరు మండలం ఏదైతే ఉందో ఆ సీమకు లేదా ఆ మండలానికి అధిపతిగా కంపన రాయలను నియమించడం జరిగింది. కంపన రాయలు మీకు ఇంతకుముందు చెప్పాను చూడండి. ఇక్కడ చూడండి ఉదయగిరి కంపన రాయలు. కంపన రాయలను నియమించాడు అనమాట. ఇదేంటిది? మొత్తం నెల్లూరు మండలం. ఇది నెల్లూరు మండలానికి అధిపతి కంపన రాయలు. కానీ నెల్లూరు మండలానికి హెడ్ క్వార్టర్ ఏది? దుర్గం. ఇది దుర్గం అనుకోండి. సో ఈ దుర్గం అనేది దీని పేరు ఉదయగిరి దుర్గం అంటాం. ఈ ఉదయగిరి దుర్గాధ్యక్షుడు అనమాట. దుర్గాధ్యక్షుడుగా మొదటి బుక్కరాయల యొక్క కుమారుడైనటువంటి విరూపన్నను నియమించడం జరిగింది అనమాట. విరూపన్న. సో ఇక్కడ రాష్ట్రాలన్నా సీమలు అన్నా మండలాలన్నా ఒకటే. మండలాలపై అధిపతులనే మనం మండలేశ్వరులు అంటాం. ఆల్రెడీ హోయసాల రాజ్యం అనేటువంటి మండలానికి అధిపతిగా ఎవరిని నియమించడం జరిగింది? మొదటి బుక్కరాయలు. ఇప్పుడు నెల్లూరు మండలాన్ని ఆక్రమించాడు. నెల్లూరు మండలంపై అధిపతిగా తన రెండవ సోదరుడైనటువంటి కంపన రాయలను నియమించడం జరిగింది. ఆ కంపన రాయల యొక్క అధిపతిగా ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రం ఉందో, మండలం ఉందో, సీమ ఉందో దానికి ఒక హెడ్ క్వార్టర్ అయినటువంటి ఉదయగిరి దుర్గం యొక్క ఆ దుర్గానికి అధిపతిగా సో మొదటి బుక్కరాయలు తన కుమారుడైనటువంటి విరూపన్నను నియమించడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఇలా మనకు 1343 నాటికి సో ఈ రాజ్యం అనేది పూర్తిగా తన ఆధిపత్యంలోకి వచ్చింది అనమాట. ఓకేనా? సో ఈ విషయం మనకి ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా మనకి ఈ యొక్క ఉదయగిరి దుర్గము ఇదంతా ఆక్రమణ జరిగింది. 1343 నాటికి ఆక్రమణ జరిగిందని చెప్పేసి ఉదయగిరిలో తన విజయానికి పూర్తిగా సో శాసనం వేయించడం జరిగింది అనమాట. దీన్నే ఉదయగిరి శాసనం అని పిలుస్తాం. ఉదయగిరి శాసనము. దీన్ని మనం ఏమనిపిస్తామంటే ఉదయగిరి శాసనం అయినా అనొచ్చు, లేదా బుగ్గబావి శాసనం అని పిలుస్తాము. బుగ్గబావి శాసనం. సో కాబట్టి ఈ బుగ్గబావి శాసనం, ఉదయగిరి శాసనం అనేది మనకు మొదటి బుక్కరాయలకు సంబంధించిందని చెప్పొచ్చు. మొదటి బుక్కరాయల నాయకత్వంలో ఓకేనా. మొదటి బుక్కరాయల నాయకత్వంలోని మొదటి హరిహరుడి సైన్యాలు నెల్లూరు మండలం మీద దాడి చేసి నెల్లూరు మండలానికి హెడ్ క్వార్టర్ అయినటువంటి ఉదయగిరి దుర్గాన్ని ఎలా జయించాడో అనేటువంటి విషయాల గురించి పేర్కొంటూ 1343 సంవత్సరం నాటికి సో ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడని చెప్పేసి ఆ ఉదయగిరి శాసనం లేదా బుగ్గబావి శాసనంలో ఆ సమాచారం అనేది ఉంది అని చెప్పొచ్చు అనమాట. ఉదయగిరి శాసనం అన్నా బుగ్గబావి శాసనం అన్నా ఒకటే అనమాట. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత 1339 ఓకేనా. 1939
1339 నాటికి ఓకేనా 1339లో సో మనకు రెండు శాసనాలు కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి ఆకుమల్ల శాసనము అనమాట, ఆకుమల్ల శాసనము, అటకల గుండు శాసనము అనమాట. ఈ ఆకుమల్ల శాసనం, అటకల గుండు శాసనం, ఈ రెండు శాసనాల్లో మొదటి హరిహరుడు ఏమని ప్రస్తావించబడ్డారంటే పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అంటే అర్థం ఏమని, పూర్వం అంటే ఇది అంటే తూర్పు అని అర్థం. పూర్వ అంటే సో పూర్వం అంటే తూర్పున ఉన్నటువంటి సముద్రానికి, పశ్చిమ అంటే ఈ సైడ్ ఉన్నటువంటి సముద్రానికి మధ్య ఉన్నటువంటి సముద్రాధిపతి, పూర్వ పశ్చిమ సముద్రాలపై అధిపతి అనమాట. అంటే ఈ మధ్యలో ఉన్న భూభాగాలన్నిటికీ అధిపతి లాంటి వాడు ఎవరంటే మొదటి హరిహరాయలు అని చెప్పేసి ఏ శాస్త్రంలో ప్రస్తావించబడిందంటే సో ఆకుమల్ల శాస్త్రం, అటకుల గుండు శాస్త్రం. ఈ రెండు శాస్త్రాలు ఏ కాలానికి అంటే 1339 నాటికి. సో కాబట్టి 1336లో సో బాగేపల్లి శాసనం వస్తుంది ఓకేనా. నెక్స్ట్ 1339లో ఆకుమల్ల శాసనము, నెక్స్ట్ తర్వాత అటుకుల గుండు శాసనం. ఈ రెండు శాసనాలు మొదటి హరిహరునికి సంబంధించి మొదటి హరిహరుణ్ణి పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర అని పిలవచ్చు, లేదా పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అనేటువంటి బిరుదుతో ప్రస్తావించడం జరిగింది. ఏ శాసనాలు 1339 నాటి ఆకుమల్ల అటుకుల గుండు శాసనాలలో ఆయన ఆ విధంగా ప్రస్తావించబడి ఉన్నాడు అనమాట ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 1340వ సంవత్సరంలో బాదామి అనేటువంటి ప్రాంతంలో ఓకేనా, బాదామి అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి శాసనం. దీన్ని మనం 1340 నాటి ఓకేనా బాదామి శాసనం అని చెప్పచ్చు. ఈ బాదామి శాసనం కూడా మొదటి హరిహరుణ్ణి పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అనేటువంటి బిరుదుతో ప్రస్తావించడం జరిగింది. అంటే ఇక్కడ పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అని ఇతనిని పిలుస్తున్నటువంటి ప్రస్తావించినటువంటి శాసనాలు ఒకటి ఆకుమల్ల శాసనం, అటకుల గుండు శాసనం, బాదామి శాసనం. ఆకుమల్ల అటకుల గుండు శాసనం 1339 అయితే 1340 నాటివి శాసనం ఏదంటే బాదామి శాసనం ప్రకారం మొదటి హరిహరాయల బిరుదు పూర్వ పశ్చిమ సముద్రాధిపతి. నెక్స్ట్ ఆకుమల్ల అటకుల గుండు శాసనాల ప్రకారము యొక్క పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అని పిలువబడిన వాడు ఎవరంటే హరిహర రాయలు అని చెప్పొచ్చు అనమాట ఓకేనా. సో అలా మనకు 1340 నాటికి ఓకేనా సో హరిహరుని సో ఈ విధంగా ఈ 1340 నాటికి ఇతని యొక్క రాజ్యం అనేది పూర్తిగా తూర్పున ఉన్నటువంటి యొక్క బంగాళాఖాతం నుంచి పశ్చిమ ఉన్నటువంటి సో ఇక అరేబియా సముద్రం వరకు విస్తరించింది అని చెప్పొచ్చు అనమాట ఓకేనా. నెక్స్ట్ తర్వాత 1340 నాటి మరొక శాసనం ఏదంటే మనకి బీజాపూర్ శాసనం అని చెప్పొచ్చు అనమాట. సో బీజాపూర్ శాసనం, ఈ బీజాపూర్ శాసనం ఇతన్ని ఏమని ప్రస్తావించిందంటే చతుస్సముద్రాధిపతి అనమాట. చతుస్సముద్రాధిపతి అనేటువంటి బిరుదులు కూడా మనకు మొదటి హరిహర రాయల యొక్క గురించి మనకు చతుస్సముద్రాధిపతి అని మొదటి హరిహర రాయలు ప్రస్తావించిన శాసనం 1340 నాటి బీజాపూర్ శాసనం అని చెప్పొచ్చు అనమాట ఓకేనా. ఇది మనకు నెల్లూరుకి సంబంధించినటువంటి ఆక్రమణ. ఒక్క నిమిషం. ఇక్కడ మెయిన్ మనకు ఏం చూస్తారంటే మెయిన్ చూడండి 1336 బాగేపల్లి శాసనం చూసుకోండి. నెక్స్ట్ 1339 ఆకుమల్ల అటకల గుండు శాసనం, గుండు శాసనం 1340 బాదామి శాసనం. నెక్స్ట్ తర్వాత 1340 బీజాపూర్ శాసనం. ఇక్కడ వచ్చేసి చతుస్సముద్రాధిపతి. నెక్స్ట్ బాదామి శాసనం, ఇది వచ్చేసి పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అన్నమాట. ఇది కూడా సేమ్ పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అన్నమాట. ఇది వచ్చేసి మొదటి హరిహరుని పాలనా కాలం గురించి ప్రస్తావిస్తుంది. 1336 నుంచి 1355 వరకు తీసుకుంటాం అనమాట ఓకేనా.
నెక్స్ట్ తర్వాత వచ్చేసి కదంబ రాజ్యాక్రమణ చూద్దాం. కదంబ రాజ్య ఆక్రమణ. కదంబ రాజ్య ఆక్రమణ. కదంబ రాజ్య ఆక్రమణ వచ్చేసి మనకి ఎప్పుడు జరుగుతుందంటే ఇదొక రాజ్యం, ఇది విజయనగర సామ్రాజ్యం, ఇక్కడ కదంబ రాజ్యం ఉంది అనుకుందాం. కదంబ రాజ్యం ఇది వచ్చేసి మొదటి హరిహరుడు. మొదటి హరిహరుడికి శత్రువు రాజ్యం ఏదంటే వీరబల్లాలుడు. అదే మనకి హోయసాలలు. ఈ హోయసాల రాజు ఎవరంటే 4వ వీరబల్లాలుడు, చనిపోయాడులేండి ఇక్కడ వీరబల్లాలుడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా శత్రువులు కాబట్టి సో ఈ రాజ్యం జోలికి వెళ్ళలేదు. అయినప్పటికీ ఈయన మీద దాడి చేస్తుంటే ఈయన పారిపోతాడు. 4వ వీరబల్లాలుడు పారిపోయి ఎవరి యొక్క ఆశ్రయం పొందుతాడు అంటే కదంబుల యొక్క ఆశ్రయం పొందుతాడు. అప్పుడు కదంబులు ఏం చేస్తారంటే ఈ 4వ వీరబల్లాలునికి ఆశ్రయం కల్పిస్తారు అనమాట. ఈ విషయాన్ని తెలుసుకుంటారు అనమాట మొదటి హరిరాయలు. అందుకే మొదటి హరిరాయలు ఏం చేస్తారంటే కదంబ రాజ్యం మీద దాడులు చేయాలని నిర్ణయిస్తాడు అనమాట. ఓకేనా. సో దీనికోసం మొదటి హరిరాయలు ఈ యొక్క రాజ్యం మీద దాడి చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి మొదటి హరిరాయలు ఈ రాజ్యం మీద దండయాత్ర చేస్తాడు. కానీ మొదటి హరిరాయలు దండయాత్రకు వెళ్తాడా? వెళ్ళాడు. ఇక్కడ విజయనగరుల యొక్క సైన్యం ఏదైతే ఉందో ఈ సైన్యానికి కమాండర్గా పనిచేసింది ఎవరంటే మారప్ప రాయలు అనమాట. మారప్ప రాయలు. ఈ మారప్ప రాయలే మనకు మొదటి హరిరాయల యొక్క వన్ ఆఫ్ ది బ్రదర్ అనమాట. మారప్ప రాయలు. ఇంతకుముందు బొక్కరాయలు చెప్పుకున్నాం, కంపనాయ రాయలు చెప్పుకున్నాం, ఇప్పుడు మారప్ప రాయలు వచ్చాడు అనమాట. ఓకేనా. మారప్ప రాయలు అనమాట. సో ఈ మారప్ప రాయలు ఏం చేశాడు? కదంబ రాజ్యాన్ని జయించాడు అనమాట. ఎప్పుడు 1347లో. ఓకేనా. 1347లో. మీకు మారప్ప రాయలు ఏ ప్రాంతం మీద అధిపతి అని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు? ఓకేనా. చూడండి ఇక్కడ మారప్ప రాయలు అరగమల్లి నాడు అంటాం. బహుశా ఈ కదంబ రాజ్య భూభాగం ఉంది కదా, ఆ ఏరియా మొత్తం విజయనగర సామ్రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతమే అరగమల్లి నాడు అయి ఉంటుంది. ఆ అరగమల్లి నాడుపై మండలేశ్వరుడుగా నియమించబడిన వాడు మారప్ప రాయలు. నెల్లూరు మండలం మీద కంపన రాయలు, హోయసాల రాజ్యం మీద బుక్కరాయలు అనమాట. ఓకేనా. సో ముద్దప్ప రాయలు వచ్చేసి ఉలవాయి రాజ్యం మీద సో ఆయన మండలేశ్వరుడుగా నియమించబడతాడు అనమాట. ఓకేనా. అది నెక్స్ట్. సో కాబట్టి కదంబ రాజ్యాన్ని ఎప్పుడు ఆక్రమిస్తారంటే 1347. కాబట్టి కదంబ రాజ్యాన్ని ఆక్రమించి అరగమలి నాడుపై అధిపతిగా ఎవరిని నియమించాడు? మారప్ప రాయలను నియమించడం జరిగింది. ఎవరు? మొదటి హరిరాయలు. మారప్ప రాయలను ఏ విధంగా? మండలేశ్వరుడుగా నియమించడం జరిగింది అనేది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఓకేనా. సో ఇది మనకు కదంబ రాజ్య ఆక్రమణ చెప్పొచ్చు అనమాట. కదంబ రాజ్య ఆక్రమణ. ఇంకేమున్నాయి మనకి? సో ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత బహుమనిలతో వైరం, మధురా దండయాత్ర చూద్దాం. ఆల్రెడీ ఇది కూడా కంప్లీట్ చేసుకున్నాం. సమకాలికులు, రాష్ట్రపాలికలు. ఇంకా 3 టాపిక్లు ఉన్నాయి మనకి. బహుమని సామ్రాజ్యం చూద్దాం. బహుమనిలతో వైరం. బహుమనిలపై దాడులు అన్నమాట. ఇది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి,
సేమ్ అంతే. ఇదొక నది వేసుకోండి. దీన్ని మనం తుంగభద్ర రివర్ అని పిలుస్తాం. ఈ తుంగభద్ర రివర్కి ఉత్తరాన ఒక రాజ్యం ఏర్పడింది, దక్షిణాన ఒక రాజ్యం ఏర్పడింది. సో ఇక్కడ మీకు 1347లో ఏర్పడింది. ఇది వచ్చేసి 1336లో ఏర్పడింది. 1336లో ఏర్పడింది. ఇప్పుడు వీళ్ళిద్దరికి సమకాలికలు చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మనం. అల్లావుద్దీన్ అని చెప్పేసి అల్లావుద్దీన్ ఇక్కడ వచ్చేసి మొదటి హరిహర. ఓకేనా. సో ఇప్పుడు ఈ యొక్క యాక్చువల్గా వీరికి మధ్య, వీళ్ళిద్దరికి మధ్య వైరం జరిగిందంటే దానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే, ఎక్కువగా సో నిస్సారమైన భూముల్లో రాజ్యం ఏర్పడడం. ఏది? బహుమని సామ్రాజ్యం నిస్సారమైన భూములలో రాజ్య ఆవిర్భావం జరగడం. అంటే ఇక్కడ బహుమనీయులు ఎక్కడైతే రాజ్యాన్ని స్థాపించారో ఆ ప్రాంతాలు సారవంతమైన నేలలు కాదు, అంటే నివసించడానికి యోగ్యం కాదు, ఆహార పంటలు సరిగా పండవు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి సారవంతమైన భూములు అనేటివి వాళ్ళ యొక్క ఆధీనంలోకి రావాలి. అప్పుడే వాళ్ళు బతికే అవకాశం ఉంటుంది. అందుకే సో సారవంతమైన భూముల మీద వాళ్ళకు ఒక అదే ఎలాగైనా ఆక్రమించాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అనమాట. కానీ వీళ్ళకు కూడా అవసరమే కావి. అందుకోసమే ఇక్కడ పోతున్నటువంటి ఏదైతే కృష్ణా రివర్ ఉందో ఆ కృష్ణా రివర్కి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ఏదవుతుందో దీన్ని మనం ఏమనిపిస్తామంటే రాయచూర్ డెల్టా అంటాం. సో వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దీని మీద. ఈ ప్రయత్నం కోసమే యుద్ధం జరిగింది. దానికి తోడు వీళ్ళేమో ముస్లింలు, వీళ్ళేమో హిందూ. వీళ్ళేమో తమ హిందూ మతాన్ని రక్షించుకోవాలనేది వీళ్ళ ఉద్దేశం, వీళ్ళేమో వాళ్ళ యొక్క ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఎక్కడ? ఈ ప్రాంతం అంతా కూడా. దానికోసం ఒక కారణం, తుంగభద్ర అంతర్వేది కోసం ఒక కారణం. సో నెక్స్ట్ తర్వాత వీళ్ళ మతం వీళ్ళకి ఇక్కడ కూడా వ్యాప్తి చేయాలనేది ఒక కారణం. వీళ్ళ మతాన్ని సో పూర్తిగా మర్చిపోకుండా ఇక్కడే ప్రొటెక్ట్ చేసేటట్టుగా కాపాడుకోవడం వీళ్ళ యొక్క పని. అంతేకాకుండా వీరి యొక్క నాణ్యాలను వీళ్ళు కరిగించేస్తారంట. సో వీళ్ళ యొక్క నాణ్యాలను వీళ్ళ యొక్క రాజ్యంలోకి ప్రవేశించినట్టే వాటిని కరిగించేసి ముద్దలాగా చేసి పెట్టేస్తారంటారు. దాంతో ఏమవుతుందంటే వీళ్ళ యొక్క ద్రవ్యోల్బణం, అంటే మీకు ఇప్పుడున్న ఎకానమీ లాగా కాకుండా అక్కడ ఆలోచన చేసుకోండి. ఓకేనా. ఇక్కడ పూర్తిగా ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతాయి అనమాట. దాంతో ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి ఆయన రాజ్యాన్ని స్థాపించిన సంవత్సరంలోనే 1347లో సో ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం మీద దాడి చేస్తున్నాడు. సో ఆ విధంగా ఇద్దరికి మధ్య యుద్ధాలు జరుగుతాయి. వాళ్ళ సైన్యాలకు వీళ్ళ సైన్యాలకు యుద్ధాలు జరుగుతాయి అనమాట. ఈ యుద్ధాల్లో ఇప్పుడు మనకు అల్లావుద్దీన్ వస్తాడు కదా, అల్లావుద్దీన్ ఈ రాజ్యం మీద దాడి చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలకు నాయకత్వం వహించింది ఎవరు అంటే ముబారక్ ఖాన్ అనమాట. ముబారక్ ఖాన్. సో ఇక్కడ 1347 సంవత్సరంలో ముబారక్ ఖాన్ నాయకత్వంలోని అల్లావుద్దీన్ సైన్యాలు విజయనగర సామ్రాజ్యం మీద దండయాత్ర చేయడం జరిగింది. ఈ దండయాత్రలో విజయనగర సైన్యాల చేతిలో ఓడిపోయారు. ఎవరు? ముబారక్ సైన్యాలు ఓడిపోయాయి. ఓడిపోయినప్పటికీ కృష్ణానదికి, ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానదికి తుంగభద్ర నదికి మధ్యలో ఉన్నటువంటి రాయచూర్ డెల్టా ఉంది కదా, సో ఆ ప్రాంతంలోని కొన్ని భూభాగాలను అయితే సో ఆక్రమించడం జరిగింది అనమాట. ఓకేనా. రాయచూర్ అంతర్వేదిని ఆక్రమించడం జరిగింది. సో కాబట్టి ఈ విధంగా ఈ ప్రాంతంలో కొన్ని భూభాగాలు ఏంటి అంటే, ఒకటి రాయచూర్, వీళ్ళు ఓడిపోయినా కానీ ఆ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలను అయితే ఆక్రమించారు. ఒకటి రాయచూరు, ముద్గల్, నెక్స్ట్ తర్వాత వచ్చేసి రాయచూరు ఒకటి, ముద్గల్ ఒకటి, నెక్స్ట్ తర్వాత వచ్చేసి రాయచూరు, ముద్గలు, బంకపూర్. ఓకేనా. సో బంకపూర్, రాయచూరు, ముద్గల్, నెక్స్ట్ తర్వాత ఈ 3 ప్రాంతాలు, ఆదోని, నెక్స్ట్ ఆదోని, ఈ 4 ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది అనమాట. ఎవరు? సో బహుమని సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకే. ఖిల్జీ అంటున్నా, అల్లావుద్దీన్ హసన్ గంగు బహుమని షా అనమాట. సో అతని యొక్క సైన్యాధిపతి ఎవరు? ముబారక్. ఈ ముబారక్ ఖాన్ ఏం చేస్తాడంటే సో వీళ్ళ సైన్యాలతో యుద్ధం చేస్తాడు కానీ ఓడిపోతాడు. ఓడిపోయినప్పటికీ కృష్ణా తుంగభద్ర డెల్టా భూముల మధ్యలో ఉన్నటువంటి ఈ 4 సారవంతమైన ప్రాంతాలను లేదా ప్లేస్లను ఆక్రమించడం జరిగింది అని. అవి ఏంటి అంటే రాయచూరు ఒకటి, ముద్గల్ ఒకటి, బంకపూర్ ఒకటి, ఆదోని ఒకటి. ఓకేనా. సో రాయచూరు 2, ముద్గల్, నెక్స్ట్ తర్వాత 3 బంకపూర్ తర్వాత ఆదోని అనమాట. ఆదోని ప్రస్తుతం ఇది మనకు ఆంధ్రాలోనే ఉంది కదా. బంకపూరు, ముద్గల్ అండ్ రాయచూరు ఈ ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది. ఇప్పుడు 1347లోనే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది బహుమనులతో వైరం అని చెప్పచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత మధురాపై దండయాత్ర.
మధురపై దండయాత్ర ఎప్పుడు జరుగుతుందంటే యాక్చువల్గా 1352 కొన్ని బుక్లో ఉంది, 1353లో కొన్ని బుక్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా మధురమ్మ, ఇదొక రాజ్యం, ఇదొక రాజ్యం, ఇదొక రాజ్యం, ఇదొక రాజ్యం, ఇదేమో విజయనగర సామ్రాజ్యం. పైన వద్దులేండి, ఓకేనా. ఇక్కడ విజయనగర సామ్రాజ్యం అనుకుంటాం, తుంగభద్ర రివర్ అనుకుందాం. ఇప్పుడు ఈ రాజ్యం పేరేం పేరంటే తొండై మండలంలో ఉంటుంది ఈ రాజ్యం. ఏ ప్రాంతం? తొండై మండలం. తొండై మండలం. ఇంతకుముందు నెల్లూరు మండలంలో ఏ విధంగా అయితే మీకు ఉదయగిరి దుర్గం ఉందో ఇక్కడ కూడా తొండై మండలం ఇది. తొండై మండలంలో సో ఒక సంస్థానం పేరు ఏంటంటే, ఒక రాజ్యం పేరు, సో ఇక్కడ రాజగంభీర రాజ్యం. రాజగంభీర రాజ్యం. రాజగంభీర రాజ్యాన్ని ఏమనిపిస్తాం అంటే తుండీర రాజ్యం అని కూడా పిలుస్తాం. తుండీర రాజ్యం. ఈ తుండీర రాజ్యాన్ని, రాజగంభీర రాజ్యాన్ని పరిపాలించేవాడు ఎవరంటే సాంబువరాయలు అన్నమాట. సాంబువరాయలు అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ సాంబువరాయలు అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇదే రాజ్యం అంటే మధుర. ఈ మధురను పరిపాలిస్తూ సుల్తాన్లు ఉండేవారు, ముస్లిం సుల్తాన్లు ఉండేవారు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే తొండై మండలం మీద దాడి చేసి ఈ రాజగంభీర రాజ్యం లేదా తుండీర రాజ్యం మీద దాడి చేసి, తొండై మండలం మీద దాడి చేసి రాజగంభీర రాజ్యాన్ని, తుండీర రాజ్యాన్ని పరిపాలించే సాంబువరాయలను ఓడించి ఆ రాజ్య భూభాగాలను ఆక్యుపై చేసేసుకుంటారు అనమాట. ఎవరు? కింద ఉన్నటువంటి మధురా సుల్తాన్లు. దాంతో సింహాసనాన్ని కోల్పోయాడు కదా సాంబువరాయలు. వెంటనే సాంబువరాయలు ఎవరి యొక్క సహాయాన్ని ఆర్జించాడు? సో ఇక్కడ మొదటి హరిహరాయల యొక్క సహాయాన్ని ఆర్జించాడు. వెంటనే మొదటి హరిహరాయలు ఏం చేస్తారంటే, సో ఇక్కడ మొదటి హరిహరాయలు కాలంలో ఇది జరుగుతుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు రెండు ప్లేసుల నుంచి ఇద్దరు పాలకులు వస్తారు అనమాట. సో ఒకరు వచ్చేసి మనకు ఎక్కడంటే ఇక కంపనరాయలు ఉదయగిరి నుంచి స్టార్ట్ అవుతారు అనమాట. ఉదయగిరి నుండి కంపనరాయలు ఉన్నాడు కదా, కంపనరాయల యొక్క కొడుకు. సో ఆయన పేరు వచ్చేసి మనకి సావన్న అని చెప్పచ్చు, సావన్న, ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి కోలార్ జిల్లాలోని కోలార్లోని కోలార్కు దగ్గరగా ఉన్నటువంటి మల్బుగలు అనేటువంటి ప్రాంతం నుంచి ఎవరు వస్తారంటే కుమార కంపన వచ్చాడు అనమాట. కుమార కంపన. సో ఈ కుమార కంపన సావన్న ఇప్పుడు ఉదయగిరి ప్రాంతాలలో ఉన్నటువంటి కంపనరాయల యొక్క కుమారుడు. అంటే ఉదయగిరి రాజ్యం అంటే నెల్లూరు మండలం ఉంది కదా, ఆ నెల్లూరు మండలానికి సంబంధించి హెడ్ ఎవరు? కంపనరాయలు కుమారుడు ఎవరు? సావన్న. అదే కోలార్ ఎక్కడ ఉంది? మాకు హోయసాల రాజ్యంలో ఉంది. హోయసాల రాజ్య రాజు ఎవరు? హోయసాల రాజ్య రాజు బుక్కరాయలు. అదే మండలాధీశుడు బుక్కరాయల యొక్క కుమారుడు ఎవరు? కుమార కంపనుడు. ఇది ఎవరి కాలం? ఇది మొదటి హరిహరాయల కాలం. సో ఎవరి కోసం వెళ్తున్నారు? సాంబువరాయల సంస్థానాన్ని, సాంబువరాయలను రాజ్యం మీద మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠించడం కోసం వెళ్తున్నారు అనమాట. సో ఉదయగిరి రాష్ట్ర పాలకుడైనటువంటి మండలాధీశుడైన కంపనరాయలు కుమారుడు సావన్న. నెక్స్ట్ తర్వాత కోలారు ప్రాంతానికి సమీపంలో మల్బుగలు అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఆ ప్రాంతంలో ఆయన ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు అనమాట. అదే మండలాధీశులకి అధిపతి, వాళ్ళ తండ్రి మండలాధీశుడుగా ఉంటాడు కాబట్టి ఆ మల్బుగలు ప్రాంతానికిలో ఆయన ఉంటాడు అనమాట, కుమార కంపనుడు. ఈ కుమార కంపనుడి భార్య గంగాదేవి రాసిందే మధురా విజయం అని చెప్పొచ్చు అనమాట. సో కుమార కంపనుడు, ఓకేనా, ఈ సైడ్ నుంచి ఏమో సావన్న. ఇద్దరు కూడా ఒకే ఏకకాలంలో, సో ఎప్పుడు 1352 ఆర్ 1353లో సో ఇక ఏ రాజ్యం మీదకి? తొండై మండలం మీద దాడి చేస్తారు. అప్పుడు తొండై మండలం ఎవరి ఆధీనంలో ఉంది? ఈ యొక్క మధురా సుల్తాన్ల యొక్క ఆధీనంలో ఉంది. కాబట్టి వెంటనే మధురా సుల్తాన్లకి ఈ ఇద్దరి నాయకత్వంలో ఉన్న సైన్యాలకు యుద్ధం జరుగుతుంది. ఇద్దరు ఏం చేస్తారంటే ఈ మధురా సుల్తాన్లు పూర్తిగా అక్కడి నుంచి తరిమి కొట్టి తొండై మండలంలో అంటే రాజగంభీర రాజ్యం లేదా తుండీర రాజ్యం లేదా సాంబురాయ సంస్థానం నుంచి వాళ్ళని తరిమి కొట్టడం జరుగుతుంది అనమాట. సో మళ్ళీ సాంబురాయలు తిరిగి ఆ రాజ్యానికి పాలకుడుగా నియమిస్తారు అనమాట. అందుకే వీళ్ళిద్దరికి ఒక బిరుదు వస్తుంది అనమాట, ఓకేనా. సో వీళ్ళిద్దరికి ఒక బిరుదు వస్తుంది. ఆ బిరుదు పేరు ఏంటంటే సాంబువరాయ, ఓకేనా. స్థాపనాచార్య అనేటువంటి టైటిల్ సో ఈయనకు ఉంటుంది అనమాట. ఇద్దరికి కూడా సాంబువరాయ సంస్థాపనాచార్య అనేటువంటి బిరుదు వస్తుంది అనమాట, ఓకేనా. సో ఇది మధురా దండయాత్ర అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో ఇది అందరితో ఒక పాయింట్ చూద్దాం, లాస్ట్ అండ్ ఫైనల్. ఇక్కడ
మంత్రులు చూడండి, ఇతని యొక్క మొదటి హరిరాయలకి మంత్రులు ఉంటారు అతని ఆస్థానంలో. ముఖ్యమైన వాడు ఎవరంటే అనంతరస్సు అనమాట. అనంతరస్సు. ఈ అనంతరస్సు ఏం చేస్తాడంటే విజయనగర రాజ్యాన్ని ఏ విధంగా విభజిస్తాడంటే సీమలుగా విభజిస్తాడు అనమాట. సీమలు కాస్త నాడులుగా విభజిస్తాడు అనమాట. నాడులు కాస్త స్థలాలుగా విభజిస్తాడు అనమాట. స్థలాలు కాస్త గ్రామాలుగా విభజిస్తాడు అనమాట. ఓకేనా. సో రాజ్యంపై అధిపతి రాజు లేదా చక్రవర్తి అంటారు అనమాట. చక్రవర్తి. నెక్స్ట్ సీమలపై అధిపతులుగా మండలేశ్వరులు అంటాం. మండలేశ్వరులు. సో సీమలను ఏమని పిలవచ్చు? మండలాలని కూడా పిలుస్తాం అనమాట. వీటినే రాష్ట్రాలను కూడా పిలవచ్చు అనమాట. మండలేశ్వరుడు అనేటువంటి వ్యక్తి ఉంటాడు. నాడులపై అధిపతులు నాడుగోడలు అనమాట. నాడుగోడలు. స్థలాలపై అధిపతులు స్థలకరణాలు అంటాం. స్థలకరణాలు. గ్రామంపై అధిపతులను ఆయగారులు అని పిలుస్తాం అనమాట. ఆయగారులు. సో ఈ సెటప్ ఇదంతా కూడా చేసింది ఎవరంటే అనంతరస్సు. అందుకే మొదటి హరిహరరాయలు ఇతను చేసిన సేవకు గాను 2 బిరుదులు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో 2 బిరుదులు. ఒకటి ఏంటంటే సర్వశిర ప్రధాని అనమాట. సర్వశిర ప్రధాని అని. నెక్స్ట్ తర్వాత సర్వశిర ప్రధాని అనేటువంటి బిరుదు. నెక్స్ట్ చిక్కడ దయుడు అనమాట. చిక్కడ దయుడు అనేటువంటి బిరుదు. ఈ 2 రకాల బిరుదులు ఎవరికి ఉన్నాయంటే అనంతరస్సుకు ఉన్నటువంటి బిరుదులు ఇవి. ఓకేనా. ఎవరు ఇచ్చారు? మొదటి హరిరాయలు ఇచ్చారు అనమాట. ఇతనితో మనకు 1355లో ఈయన మరణించిన తర్వాత ఓకేనా ఇతని సోదరుడు అయినటువంటి మొదటి ముక్కరాయలు రాజ్యాధికారానికి వచ్చి ఆయన కూడా రాజ్య పరిపాలన చేయడం జరుగుతుంది అనమాట. ఇది మొదటి హరిరాయలకు సంబంధించినటువంటి సమాచారం.